హ్యాపీ ఉగాది అందరికి. పండుగ మంచిగా చేసుకుంటున్నారా? పూలు తీసుకొద్దాం అంటున్నా. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. సో ఇవాళ అయితే ఉగాది, అందరికి హ్యాపీ ఉగాది. నేనైతే వేప పూత గిల్లుతున్నాను. స్నానం చేసింది పాప. స్నానం చేసి కదా ఇలా రాసుకుంది కాళ్ళకి పసుపు కూడా. నాతో పాటు స్నానం దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుడ్ తెచ్చి ఉగాది పచ్చడి కోసం అనేసి ప్రిపేర్ చేస్తుంది మా పెద్ద పాప. చిన్న పాప అయితే స్నానంకి వెళ్ళింది అనమాట. సో ఇంకా నేను కూడా. సో ఎవరెవరు ఏమేమి చేసుకుంటున్నారు కింద కామెంట్స్ చేయండి. మేమైతే దాన్ని చేసినాము. వెన కూడా పెట్టేసింది మమ్మీ పరవన్నానికి. చింతపండు నానబెట్టేసింది. కూడా కడిగేసాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ హడావుడి వచ్చి స్టార్ట్ అయింది. కొత్త ఇంట్లోకి వచ్చాము. కొత్త ఇంట్లోకి వచ్చాక 3 రోజులకే ఉగాది జరుపుకుంటున్నాం అనమాట. అందుకోసం అమావాస్య ముందనేసి ఫోటోలు ఏం పెట్టలేదు, దేవుడి ఫోటోలు. ఈ రోజు ఫొటోస్ పెట్టుకొని పూజ చేసుకుందాం అనేసి ఇప్పటి వరకు అయితే దేవుడు మందిరంలో అయితే ఫొటోస్ పెట్టలేదు. ఈ రోజే పెట్టుకొని పూజ చేసుకుంటాము. అందరం అయితే స్నానాలు అయిపోయాయి. అంత పని అంతా అయిపోయింది. ప్రసాదాలు స్టార్ట్ చేస్తున్నా. పరవన్నం కోసం అన్ని స్టార్ట్ చేస్తున్నా అనమాట. పరవన్నం అయితే స్టార్ట్ చేసిన ప్రసాదాలు. ఇంకా ఉగాది పచ్చడి, పరవన్నం, ఉగాది పచ్చడి, పులిహార అయితే వేయట్లేదు. పులిహార చేసినా కూడా ఎక్కువ తినడా, సాయంత్రంలోకి మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకు పులిహార అయితే పెట్టుకోలేదు. సో ఉగాది పచ్చడి కోసం అయితే సిద్ధం చేస్తున్నాను. ఇంకా మీరందరూ ఎలా చెప్పుకుంటున్నారు కామెంట్స్ చేయండి. యూట్యూబ్ వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి. ఫోన్ కదిలి మాకు అమావాస్య ముందు ఎందుకులే అని ఫొటోస్ పెట్టలేదు అనమాట. ఇంట్లోకి వచ్చే ముందు అమావాస్య ముందు అనమాట. అమావాస్యకి ఎందుకనేసి ఉగాది రోజు అయితే మంచిగా పెట్టుకుంటే బాగుంటుందని ఈ రోజు పెట్టుకుంటున్నాము. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడి గారు సపరేట్గా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఇందులోనే సర్దుకోవాలన్నమాట. పరవన్నం అయితే రెడీ అవుతుంది. ఇంకా ఉగాది పచ్చడి కోసం అన్ని మా పాప ముందే అన్ని స్నానం చేసి అన్ని రెడీ చేసింది. పెద్దది చింతపండు నానబెట్టా, మిరియాలు దంచేసాను, వేపపూత, మామిడికాయ దంచింది. పాప చేసింది అన్ని. ఓకే, వచ్చేస్తుంది ఇప్పుడు. చేదు, పులుపు, వగరు అన్నీ కలిపిన, షడ్ రుచులు అన్నీ కలిపిన ఉగాది పచ్చగా రెడీ చేస్తున్నాం అన్నమాట. ముందైతే ఈ పరవన్నం రెడీ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు కడుక్కోయి. మమ్మీ అయితే మ్యాంగోస్ కట్ చేస్తుంది. మామిడికాయ కట్ చేస్తున్నా. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే చేసుకోవచ్చు పచ్చడా. ఎంత వేస్తే పిల్లగా ఉంటుంది. చేసిన తినకూడదు. ఉన్నది ఉంచుకొని రేపటి పప్పులు వేసుకోవచ్చులేండి. ఈ సీజన్ లో వచ్చే మామిడికాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు సమ్మర్ లో కాసిన మామిడికాయ అనమాట. ఇప్పుడు అసలు పిండిలా ఉంటుంది, గట్టిగా ఉంది, కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంది. మా పాలు బాగా వస్తున్నాయి. తర్వాత పెద్దగా ఉంది, పాలు తక్కువ సపరేట్ గా. నేను ప్రసాదం నేను సపరేట్ గా పెట్టుకుంటాను. ఇంతకుముందు ఇక్కడ పెట్టాను, అది ఏమైనా పాడైపోయింది.
ఇప్పుడు ఇది మొన్ననే కొన్నాను అనమాట రీసెంట్గా. ఇదైతే బాగుంటుంది ఇట్లా గుండ్రంగా. మేమైతే మట్టి కుండలో చేస్తాము ఉగాది పచ్చడి. మరి మీరెందులో చేస్తారో కామెంట్ చేయండి. సో ఇదే అనమాట మట్టి కుండ, మేము ఇందులో చేసుకుంటాము ఉగాది పచ్చడి. పోయినసారి నేను శ్రీరామనవమి తీసుకున్నా ఈ కుండ. ఇందులో మంచి చేసుకుంటే చల్లగా ఉంటుంది కదా, మట్టి కుండలో చేసుకుంటే బాగుంటుంది అనమాట. ప్రిపేర్ చేస్తున్నాను. ఇంత వేస్ట్ చేస్తున్నాం. మా పాప అయితే చూడండి ఎందుకంటే ఊరుతుంది చేసిన అలాగే ఇది మొత్తం నానబెట్టింది ఇందులో. నా ఉగాది పచ్చడి, నీ ఉగాది పచ్చడి నేను చేస్తా గాయ్స్. కొంచెం ఉప్పు లైట్గానే వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే బాగుంది. వేప పూత కొంచెం పైకి లేపుకోండి. మిరియాల పొడి కొంచెం, మామిడికాయ ముక్కలు, ఇది రేపు పప్పులు వేసుకోవడానికి ఉంచాను అన్నమాట. ఇది ఇంకా వేస్తే పుల్లగా ఉంటుంది, అందుకే పప్పులు వేసుకోవడానికి ఉంచాను. ఇందులో ఇది బెల్లం వేయాలి. బియ్యం అయితే కొత్త బియ్యం, ఈ సంవత్సరం తీసుకున్న పొలంలో ఒడ్లు బియ్యం అన్నమాట. అందుకోసం ఏం చేశానంటే ముందు బస్తాలు ఒడ్లు పట్టించిన తర్వాత మా అమ్మ కొన్ని బియ్యం తీసి పక్కన పెట్టింది. ఎందుకంటే ఉగాది రోజు పాలు పొంగించుకోవడానికి, కొత్త బియ్యంతో పాలు పొంగించుకున్న తర్వాత వండుకోవాలి కాబట్టి కొంచెం సపరేట్గా తీసి ఉంచాను. అవే ఇవి ఈరోజు పరమాన్నం చేస్తున్నాను. ఎందుకంటే కొత్త పొలంలో వచ్చిన కొత్త ఒడ్లు ముందు పరమాన్నం చేసుకున్న తర్వాత ఉంటున్నారు కదా, ఉగాది రోజు చేద్దాం అనేసి ఆగాము. సపరేట్ గా ఈ గంటే ఈ గిన్నె సపరేట్ గా పరమాన్నం చేస్తానంటే ఇస్తున్నాను. సో డాడీ అయితే దేవుళ్ళ ఫోటోలకి బొట్లు పెట్టేస్తున్నాడు. అక్కడ ఉన్నప్పుడు చాలా పెద్దగా అనిపించినాయి కదా. అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వాసనామ శుభాకాంక్షలు అండి. ఇదే ఇవాళ ఉగాదికి పూజ స్టార్ట్ చేశాను ఇప్పుడే. అందరూ చక్కగా పూజ చేసుకుంటున్నారుగా. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అండి. కొంచెం ఈ 2025 స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఇచ్చినా ఈ ఉగాది నుండి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. పూజ సామాన్లు అన్నీ పెట్టేసాము, ఫొటోస్ అన్నీ పెట్టారు మా వారు. నేను ప్రసాదం చేస్తున్నాను కదా, ఇక్కడ చిన్నగా ఇచ్చారనమాట. ఇందులోనే ఇంక అన్నీ అమర్చుకోవాలి. ఈ ఉగాది నుంచి అందరికీ మంచి జరగాలని, ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా ఇంతకుముందు సంవత్సరంలో ఏదైనా జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ అన్నీ పోయి ఈ కొత్త సంవత్సరం నుంచి అందరికీ మంచి జరగాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఉగాదికి ఏం స్పెషల్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే కామెంట్స్ చేయండి. మేమైతే స్పెషల్స్ అంటే పెద్దగా ఏం లేవు, పరమన్నం ఉగాది పచ్చడి చేస్తున్నాం. పులిహార చేసినా కూడా ఎందుకంటే తినరు, ఒక్క పూట తినేస్తారు, అది వేస్ట్ అవుతుంది అనమాట సాయంత్రం లోపు. సో అందుకోసం అనేసి పులిహార చేయట్లేదు. అప్పుడప్పుడు పులిహార చేస్తూనే ఉంటాం కాబట్టి స్పెషల్స్ పెద్దగా ఏమి పెట్టుకోలేదు. ఎందుకంటే ఈ ఇంట్లోకి వచ్చి 3 days అయింది కాబట్టి అవే సర్దడంలోనే నాకు సరిపోయింది. అంత ప్రిపరేషన్ కూడా ఎక్కువ పెట్టుకోలే, తొందరగానే అయితే అయిపోయింది కూడా, సర్దడం కూడా తొందరగానే అయిపోయింది. ఉగాది రోజు ఇంట్లో మంచి పూజ చేసుకోవడం అనేది మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అలంకరణ అయితే అయిపోతుంది, ప్రసాదాలు కూడా అయిపోతూ ఉంటాయి. పరమాన్నం కూడా అయిపోయింది, ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. పూజ కూడా మొత్తం అలంకరణ అయిపోయింది. స్టార్ట్ చేసేసి ఉగాది పచ్చడితోటి ఈ సంవత్సరాన్ని ప్రారంభించాలన్నమాట. అందరికీ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మొన్నయ్య గారు చెప్తున్నారు. అందరికీ శ్రీ విశ్వాస ఉగాది శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ, 2 రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు. సంవత్సరం నుంచి తెలుగు ప్రజలందరికీ ప్రతి ఇంట సౌభాగ్యం వెల్లివిరిచి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం నుండి అందరికీ కొత్త వెలుగులు రావాలని, పాతయన్నీ పోయి ఒడిదుడుకులు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పాతయన్నీ పోయి ఆ సంవత్సరంలోనే వదిలేసుకొని ఈ సంవత్సరం నుండి కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టుకుంటూ హ్యాపీగా ఉండాలని, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అందరూ మంచిగా ఉండాలని, మంచిగా సంపాదించుకోవాలని, చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. చతుర్భుజం ప్రసన్నవదనం దాయే విఘ్నోపశాంతయే. అందరికి హ్యాపీ ఉగాది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. పూజ అయిపోయింది, ఉగాది వీడియో కూడా అయిపోయింది. ఇప్పుడు ఉగాది పచ్చడితోటి వీడియోని అయితే ఏం చేస్తాం వాళ్ళని ఆగు. ఇప్పుడు కాదు, కొంచెం ఆగు. పట్ట పెట్టకూడదే, ఇట్లా పెట్టుకోవాలి. చేసినావు అక్కడ ఉగాది పచ్చడ. ఉగాది పచ్చడ గుండు అది గుండు నాకు ఇది ఎక్కువ అయినా అంటే అమ్మమ్మకి దోశ కొలిపించండి, పంపిస్తా. పెడతా పెడతా. ఉగాది పచ్చడి తింటున్నాను. ఉగాది పచ్చడితో వీడియో ఏం చేస్తాయి. హ్యాపీ ఉగాది మావయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దగ్గర ఉగాది పచ్చడి బాగుందా మావయ్య? బాగుంది. తెలుగు పచ్చడ పుల్లగా తీపిగా. తెలుగు పచ్చడ కాదు, ఉగాది షెడ్ రుచులు, పులుపు, వగరు, చేదు, తీపి అన్ని కలిపిన షెడ్ రుచులు కలిపిన ఉగాది పచ్చడితోటి ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ అన్ని ఒడిదుడుకులు అన్నీ పోవాలని, అందరికీ మంచి జరగాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఉగాది పచ్చడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో గోపి గారు కూడా తింటారు కాబట్టి ఒక నిమిషం ముందు నేను కూడా తినాలిగా. జాను 12 ఆడింది. ఇది నాకు, ఇది గోపికి. పట్టుకో, నేను టేస్ట్ చేసి చెప్తా అట్లా ఉంది అనేది. బా చాలా బాగుంది. ఇది మామిడికాయ ఈ సంవత్సరం కాసిన మామిడికాయ, అందుకే పుల్లగా ఉంది. ఇప్పుడు ఈ సీజన్ లో కాసిన మామిడికాయ కాబట్టి ఇది పుల్లగా ఉందన్నమాట. ఎలా ఉంది చాలా బాగుంది. ఐస్ క్రీమ్ లాగా ఉంది. బాగా ఎలా ఉంటుంది? ఉగాది పచ్చడి ఎలా ఉంటుందండి? పుల్లగా, ఉప్పుగా, చేదుగా, తీయగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉందంటే ఏం చెప్తాం మేము? ఇది ఈరోజు వీడియో అనమాట, ఉగాది స్పెషల్ వీడియో. అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంట్లో వచ్చి ఇక్కడ తీసుకోవడం అనమాట. ఉగాది అంతా మంచిగా ఈ ఉగాది వీడియో అయితే వీడియోని అలాగే చూడండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ కొట్టండి. ఈ సంవత్సరం నుంచి మా ఛానల్ కి బాగా గ్రోత్ పెరిగి మంచిగా డెవలప్ అయ్యి మీరు మంచిగా మనీ ఎర్న్ చేసేలా మీరే ఎంజాయ్ చేయాలన్నమాట నా ఛానల్. ఎందుకంటే నా ఛానల్ 2 సంవత్సరాల స్ట్రైక్ లో ఉంది. ఇప్పుడు చాలా ఇబ్బంది. ఈ ఉగాది రోజు నుంచి కొత్తగా స్టార్ట్ అయింది అనమాట. నాకు ఇన్ని రోజులు నాకు 2 సంవత్సరాల్లో స్ట్రైక్ పడడం వల్ల ఏంటంటే నాకు మనీ కానీ ఏది రాలేదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే నా ఛానల్ బాగుంటుంది, మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, వీడియోలు పూర్తిగా చూడండి, మంచి మంచి యూస్ఫుల్ అయిన వీడియోసే పెడుతూ ఉంటాను. సో మీ సపోర్ట్ ఉంటే నేను ఎలాగైనా సాధిస్తానన్నమాట ఏదైనా. సో ఈరోజు వీడియో ఇదనమాట. అందరూ ఉగాది బాగా జరుపుకోండి మంచిగా. అందరికీ బాయ్ బాయ్ చెప్పండి. బాయ్. అందరికి బాయ్ బాయ్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.